తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన వరుస హత్యల మిస్టరీని జిల్లా పోలీసులు ఛేదించారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నగలు, డబ్బు కోసం దారుణాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఏఎం అజీజ్ను అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ముఖ్యంగా తిరుచానూరులో జరిగిన 2 హత్యలు, పిచ్చాటూరులో 1, తిరుపతిలో జరిగిన ఒక రాబరీ కేసులో ఇతని ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు స్పష్టం చేశారు. నిందితుడి నుండి సుమారు 21.5 లక్షల విలువైన 127.5 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండితో పాటు నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. పవర్ బ్యాంక్ నాకు ఇచ్చింది ఎవరన్నా తీసుకునేదా తీసుకునేది తిరుపతి జిల్లాలో గత 2-3 సంవత్సరాలుగా అంతర్రాష్ట్రానికి సంబంధించిన కేరళ, కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మర్డర్ ఫర్ గెయిన్స్ ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకొని వారి దగ్గరున్న బంగారంతో పాటు వారిని చంపివేయడంలో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అలియాస్ అజీజ్ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో తిరుచానూరులో 2 మర్డర్ ఫర్ గెయిన్స్, 2 లేడీస్ని చంపడం, అదేవిధంగా రామచంద్రాపురంలో ఒక పర్సన్ని చంపడం జరిగింది. అదేవిధంగా పిచ్చాటూరులో ఈ 4 కేసెస్ని మనం డిటెక్ట్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపు 20 లక్షల విలువైన బంగారాన్ని, ఆటోను సీజ్ చేయడం జరిగింది. అతనికి అసిస్ట్ చేసిన వెదురుకుపానికి చెందిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇతను నేటివ్ ఆఫ్ కర్ణాటక అండ్ కేరళ బార్డర్లో సులుయ అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతను యాక్చువల్గా ఫస్ట్ కేరళలో దాదాపు 4 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని రావడం జరిగింది 2018లో. అతని మీద ఈవెన్ 2 లక్షల రివార్డు కూడా వాళ్ళు ప్రకటించారు. ఇతన్ని పట్టించిన వారికి 2 లక్షలు ఉంటుందని. సో అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను. అక్కడి నుండి కర్ణాటకలో విశ్వనాథ్ అనే ఒక గుల్బర్గాకు చెందిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డుని అతని పేరు మీద మార్చుకొని అక్కడ కూడా దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు కర్ణాటకలో. సో అక్కడి నుండి తిరుపతి ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు 10 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్లుగా మొత్తం సమాచారం సేకరించడం జరిగింది. ముఖ్యంగా
మెయిన్ కేసెస్లో రామచంద్రాపురం కేసులో ఇతని యొక్క ఆచూకీ మనకి ఇన్వెస్టిగేషన్లో లభ్యమైనప్పుడు దాని ద్వారా ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్, మళ్ళీ మన ఇన్స్పెక్టర్ తిరుచానూర్ అండ్ టీం, నారాయణవనం రూరల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం పిచ్చాటూరు, అదేవిధంగా చంద్రగిరి ఇన్స్పెక్టర్ అండ్ టీం వీళ్ళందరూ కలిసి పూర్తిగా సమాచారాన్ని సేకరించడం, అతన్ని ఇంట్రాగేట్ చేయడం ద్వారా టోటల్గా జిల్లాలో జరిగిన మేజర్ హీనస్ అఫెన్సెస్ 4 అఫెన్సెస్లో అతని యొక్క పూర్తి డీటెయిల్స్ తీసుకొని అతనికి సహకరించిన రాజమ్మ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తొందరలో కేరళ పోలీసు వారు కూడా ఇతను తప్పించుకొని పోయిన సమాచారాన్ని ఇచ్చి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం చేసుకున్నాడు. హోటల్లో పనిచేస్తూ పరిచయం చేసుకున్నాడు. తద్వారా ఆమె ఇతను కలిసి సహజీవనం చేశారు. తర్వాత ఒక ఆటో కూడా కొనుక్కున్నారు. ఆ ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 2018లో కేరళలో తప్పించుకొని వచ్చాడు. అక్కడి నుండి 2019-20 వరకు వివిధ ప్రాంతాల్లో సంచరించాడు. కర్ణాటకలో కూడా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు. దెన్ తిరుపతిలో తిరుగుతూ ఆమెతో కూడా సహవాసం చేయడం, సహజీవనం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఆ కేసు ఖచ్చితంగా ప్రాపర్గా డీల్ చేస్తాం. 2 కేసెస్ కూడా అరెస్ట్ చేస్తాం. గంజాయి బ్యాచ్ తప్పకుండా వీటిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. ఎవరైతే రౌడీ షీటర్సు ఉన్నారో వీరిని మళ్ళీ ఒకసారి చెక్ చేయడం, బౌండ్ ఓవర్ చేయడం. ఎవరైతే రౌడీ షీటర్లు మళ్ళీ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళపై పీడియాట్రిక్ రివ్యూ పెట్టడం జరుగుతుంది. వీటిలో ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్గా ఉండి రౌడీ షీటర్స్గా ఉన్నారో ఇటీవల కాలంలో కూడా 5-6 మందిని పీడియాక్ట్ పెట్టడం జరిగింది. అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా పీడియాక్ట్ పెడతాం. ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటాం. ఎక్కడ నైట్ పెట్రోలింగ్ని పెంచాము. తప్పకుండా వీటిని కూడా చర్య తీసుకుంటాం. తప్పకుండా విల్ గివ్ ఏ లెసన్. సోషల్ మీడియాలో కూడా ఒక అమ్మాయి నైట్ చేస్తా ఉంటే సేఫ్టీ లేదు, కొంతమంది అంత వెంటబడ్డారు తాగేసి స్టేషన్కి వెళ్ళి పెద్దగా రెస్పాన్స్ లేదు అని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే ఆమె హాస్టల్కి రమ్మని అది యాక్చువల్గా వెంటబడింది కాదు, అది క్లియర్గా పూర్తిగా విచారిస్తున్నాం. ఆమెని వెంటనే ఇమ్మీడియట్గా ఆమె డైల్ 100 కాల్ చేస్తాను. ఇమ్మీడియట్గా మన వాళ్ళు ఆమె శ్రీకాళహస్తి వెళ్ళి ఆమె వెనక్కి పిలిపించారు, మాట్లాడారు, ప్లేస్కి తీసుకెళ్లారు, చూపించమన్నారు. అది ఆల్మోస్ట్ అర్లీ మార్నింగ్ 6:30-7 o'clock జరిగింది సంఘటన. అది దాంట్లో చాలా ఇంకా విచారణ చేయాల్సి ఉంది, చేస్తాం దాన్ని. చేస్తాం. చేద్దాం తప్పకుండా. ఓకే. శివకుమార్ రెడ్డి